వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. తెలంగాణ ఎలక్షన్లో వచ్చిన వార్తలను ముందుగా చూద్దాం. ఇంత అవినీతి ఎక్కడా లేదు. 100 ఏళ్లు నిలవాల్సిన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగింది. అసెంబ్లీలో సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్. ప్రాజెక్టులపై ఏ విచారణకైనా సిద్ధమన్న మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి చెదలు పట్టించింది మీరే. మేడిగడ్డ బ్యారేజీ అక్కడ నిర్మించవద్దని నిపుణులు సూచించిన కేసీఆర్ పట్టించుకోలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట. సీఎం సమీక్షతో కదిలిన యంత్రాంగం. లోపాలు సరిదిద్దే దిశగా చర్యలు అంటూ ఆన్లైన్లో ఇసుక అందుబాటులోకి కొత్త రీచ్లు ప్రారంభించడం పైన మైనింగ్ కార్పొరేషన్ దృష్టి అంటూ ఈ పత్రిక ఈనాడు పత్రిక కథనాన్ని ఇచ్చింది. వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం, దానికోసం ఇప్పటి నుంచే పనిలో నిమగ్నమయ్యామని బీజేపీ జాతీయ మండలి సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్య. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే సాక్షిలో ఇంగ్లీష్ పదిలం. ఈసారి 10th విద్యార్థులు అత్యధికులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాస్తున్నారంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. అంతా ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వ స్కూల్ పిల్లలు మారుతున్న వైనంపై స్టోరీ ఇచ్చారు. 100 రోజులు 370 స్థానాల టార్గెట్ తోటి ఢిల్లీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నవచరిత్రకు రాప్తాడు సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక 3వ సభ. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాట్లు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి తరలి వెళ్లనున్న పార్టీ శ్రేణులంటూ కథనాన్నిచ్చారు. తమ్ముళ్ళు త్యాగాలు పొత్తుల్లో పోగా మిగిలిన 100 సీట్లతో సర్దుకుందామంటూ చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీలో ఆహాకారాలంటూ జనసేన బీజేపీకి 75 ఎమ్మెల్యే 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిన వైనంపై స్టోరీ ఇచ్చారు. అయితే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాల్సిందేనని బుచ్చి చౌదరి డిమాండ్ చేస్తున్నారు. పేదింటి అభివృద్ధి. రాష్ట్రంలో పల్లె లోగిళ్లలో కళ్ళెదుటే మార్పు. సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఓతం అంటూ కథనాన్ని ఇచ్చారు. 0 వడ్డీ నడ్డి విరిచింది మీ బాబే అంటూ ఈనాడు రాస్తున్న రోజువారీ అబద్ధపు వార్తలకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చారు. పరిశ్రమలపై ఈనాడు పనికిమాలిన కథ రాసిందని కూడా సాక్షి ఏపీఎస్ని ప్రచురించింది. ఇంటింటా కంటి వెలుగు. వైఎస్ఆర్ కంటి వెలుగు. జగనన్న సురక్ష కార్యక్రమాల ద్వారా కంటి సమస్యల పరిష్కారం. విశాఖలో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సన్నాహాలు అవుతున్నాయి. 50,000 మందికి పైగా సిట్టింగ్ సామర్థ్యంతో త్వరలో శంకుస్థాపన జరగబోతోంది. చంద్రబాబు కాస్కో నీ డైరీలో రాస్కో అని విజయవాడ ఎంపీ కేసినేని వార్నింగ్ ఇచ్చారు. పార్థసారథికి టికెట్ ఇస్తే ఓడిస్తాం. నూజివీడులో ముద్రపోయిన ఆత్మీయ సమావేశంలో హెచ్చరిక. పిల్లల ప్రపంచం తగ్గిపోతోందంటూ మరో కథనాన్ని ఇచ్చారు. కమలం చందకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కూడా వెళ్లబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. జైస్వాల్ కమాల్ అంటూ క్రికెట్ సంబంధించిన కథనాన్ని కూడా ఇచ్చారు. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా. ఇంకొల్లు కదలిరా సభలో రెచ్చిపోయిన చంద్రబాబు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. ఈ 5 ఏళ్లలో జగన్ ధనవంతుడయ్యాడు, ప్రజలు పేదలయ్యారంటూ వ్యాఖ్య. చంద్రబాబు నయవంచకుడన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ ఖాళీ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్య. ఇక ఈనాడు చూస్తే రోజువారీ ఏడుపుగొట్టు వార్తలతోటి ఈ పత్రిక మొత్తం పేజీలన్నీ నింపేసింది. జనానికి నరకం సిద్ధం అంటూ సిద్ధం సభపై బడి ఏడ్చింది. అనంతపురంలో జరగబోతున్న సభ మీద ఇప్పటి నుంచే కథనాలు రాస్తోంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలకు ద్రోహం చేస్తున్నారంటూ మరొక చండాలపు వార్తను రాసుకున్నారు. ఇలాగే జగన్ పాలనలో అందరూ బాధితులేనని, ఎన్నికలకు ముందే టీడీపీ జనసేన విజయం ఖాయమైందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు కూడా ప్రముఖంగా వార్తనిచ్చారు. చలో విజయవాడ తాత్కాలిక వాయిదా అంటూ సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి కథనాన్ని ఇచ్చారు. అసలు ఎన్ని వార్తలండి బాబు, ఏ పేజీ చూసినా సరే అన్ని వ్యతిరేక వార్తలు. చివరికి సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతుంటే కూడా వరదలు వచ్చినప్పుడు కూడా నీళ్లు వెళ్ళటానికి వీల్లేదన్నట్లు, గతంలో చంద్రబాబు టైంలో అసలు నీళ్ళే వెళ్ళనట్లు,
పిచ్చి వార్తలు రాస్తున్నారు రామోజీరావు. కాగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కోర్టు కేసు నమోదైంది. ఆంధ్రప్రభ రుణమాఫీకి సిద్ధం, రాయలసీమ వేదికగా వరాలు ప్రకటించే అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల, రాప్తాడులో సిద్ధం, 3వ సభకు భారీ ఏర్పాట్లు, 10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం అంటూ ఆంధ్రప్రభ ప్రముఖంగా కథనాన్నిచ్చింది. గుల్జార్ రామభద్రాచార్యులకు జ్ఞానపీఠ అవార్డు కమిటీ ప్రకటించింది. మా కొద్దీ విధులు, బూత్ లెవెల్ అధికారుల నిర్వేదన అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఎంపీ సీట్లపైనే బీజేపీ గురి, పొత్తులో అధిక సీట్లకు డిమాండ్, పోటీకి పలువురు కీలక నేతల ఆసక్తి, అసెంబ్లీ సీట్లు తగ్గించుకునేందుకు రెడీ, జాతీయ నేతల వద్ద ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల ప్రస్తావన అంటూ మరో వార్తనిచ్చారు. 20న ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చలు జరపబోతున్నారు. ఇక హిందూ పత్రిక చూస్తే ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ గాజా సివిలియన్ డెత్స్. గాజాలో పౌరుల మరణాలపై ఇజ్రాయెల్ జాగ్రత్తగా ఉండాలంటూ కథనాన్ని ఇండియా కోరుతోంది. వైజాగ్ సెట్ టు హోస్ట్ నేవల్ ఈవెంట్ మిలాన్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి వైజాగ్లో నేవీ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతోంది. బీజేపీ మే ఫీల్డ్ యామిని ఇన్ విజయవాడ అంటూ విజయవాడలో బీజేపీ అధికార ప్రతినిధి యామినిని పోటీలో దించవచ్చని రాశారు. 10 డెడ్ ఇన్ బ్లాస్ట్ ఎట్ తమిళనాడు ఫైర్ వర్క్స్ యూనిట్. తమిళనాడులోని విరుద్ధనగర్లో దీపావళి టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించి 10 మంది మరణించారు.